హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు చికెన్ పికిల్ డే. చికెన్ పచ్చడి పట్టబోతున్నాము. ఇట్స్ మై ఫేవరెట్ పికిల్. సో అలా లేవగానే బయటకు వచ్చి చూస్తే ఫుల్ గ్రీనరీ, బ్లూయిష్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్తో నేచర్ అంతా నిండిపోయింది. చూడడానికి చాలా బాగుండే అండ్ ఐ ఫెల్ లైక్ స్పెండింగ్ సమ్ టైమ్ ఇన్ ద గ్రాస్. అలా కూర్చున్నాను కాసేపు అండ్ ఆ 2 minutesలోనే యూ డోంట్ బిలీవ్ ఎండ చాలా పెరిగిపోయింది. టెంపరేచర్ చూస్తే 35 degrees ఉండే. ఓ మై గాడ్, ఐ డోంట్ నో హౌ ఇస్ ఇట్ అట్ యువర్ ప్లేస్, బట్ యా సమ్మర్ వచ్చేసింది బాబోయ్. అండ్ త్వరగా సమ్మర్ వచ్చేసింది అని అనిపించింది నాకు. వింటర్ కూడా చాలా తక్కువ డేస్ ఉండే కదా. జస్ట్ ఫార్ ఐ ఫెల్ దో, బట్ ఏం చేయలేం. మేబీ హ్యాపీ ఫర్ కిడ్స్. ఏ మా మావయ్య వెజిటేబుల్స్ తెస్తున్నారు మార్కెట్ నుంచి అండ్ ఈసారి గ్రీన్ బీన్స్ అనేవి సరిగ్గా రాలేదట. అది చెప్తున్నారు మా అత్తయ్యతో. అండ్ నాకు ఇంట్లో పండించుకోవడం అంటే చాలా ఇష్టం, బట్ ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో దట్స్ రియలీ ఇంపాసిబుల్ కదా. అండ్ ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళు అయితే పండించుకున్నారు. ఐ సీ పీపుల్ గ్రోయింగ్ వెజిటేబుల్స్ విచ్ ఈస్ వెరీ గుడ్ అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ అరటిగెల ఇంటికి మా దగ్గరే వచ్చిందనమాట. చూడడానికి చాలా బాగుండే. ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయి అంటే అంత పెద్దగా వచ్చినాయి అండ్ చాలా స్వీట్ ఉండే. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశ అండ్ పల్లీ చట్నీ. చాలా ఆకలిస్తుండే అండ్ ఆకలి అంటే గుర్తొచ్చింది, మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ చెప్తారు వాళ్ళకి బ్రష్ చేసిన వెంటనే ఆకలిస్తుందంట, అందుకని వాళ్ళు బ్రష్ చేయరట. కానీ నాకైతే బ్రష్ చేసినా ఆకలిస్తుంది, బ్రష్ చేయకపోయినా ఆకలిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నిదట్లో కూడా ఆకలిస్తుంది. ఐ నో ఐ సౌండ్ ఫనీ రైట్, కానీ ఏం చేయలేం, నేను ఇంకా అట్లా పుట్టేసిన ఇక. అండ్ దోశ వేయడం ఒక ఆర్ట్ అని నాకు ఈ మధ్యనే తెలిసింది. అది రౌండ్గా రావాలి, మరి క్రిస్పీగా ఉండకూడదు, మరి మెత్తగా ఉండకూడదు. ఓ మై గాడ్, కానీ అట్లా రౌండ్గా వచ్చి పర్ఫెక్ట్గా వస్తే అదొక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ మీలో ఎంతమందికి దోశ పర్ఫెక్ట్గా వేయడం వస్తుందో మీరందరూ చాలా గ్రేట్. అండ్ యా త్వరగా తింటున్నాను. కొంచెం చికెన్ పికిల్కి గ్రౌండ్ వర్క్ ఉంటుంది, లైక్ గార్లిక్ని పీల్ చేయాలి, గార్లిక్ స్కిన్ని అండ్ ఆల్సో జింజర్ స్కిన్ని కూడా పీల్ చేయాలి. సో ఎస్, ఇక్కడ 3 kgs ఆఫ్ చికెన్ స్మాల్ పీసెస్లో తీసుకున్నాం అండ్ 3 tablespoon టర్మరిక్ కలుపుతున్నాము. దీన్ని బాగా కలిపి కుక్కర్లో పెట్టాలి. కుక్కర్లో ఫర్ 1 విజిల్. ఆ 1 విజిల్కే మొత్తం చికెన్ వాటర్ అంతా, చికెన్ స్టాక్ అంటారు కదా, సో అట్లా వస్తుంది అనమాట. ఎన్ని విజిల్స్ వరకు? ఒకటే విజిల్. ఎక్కువ కదా, తక్కువ అయితే 2 విజిల్ తెచ్చుకోవాలి. ఓకే. చికెన్ పచ్చడి. చికెన్ వాటర్ అనమాట. కమ్ లెట్స్ గో మ్యాటీ. ఈమె పేరు మ్యాటీ. మా ఆపోజిట్లో ఉన్న వాళ్ళ పెట్ అనమాట. అందరి దగ్గరికి వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అందరి పెట్. చాలా యాక్టివ్ ఉంటుంది అనమాట.
చికెన్ పికిల్కి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ ఉండాలి. సో అప్పటికప్పుడు చేసుకోవాలి మనం. సో అల్లం 200 గ్రామ్స్, వెల్లుల్లి 200 గ్రామ్స్, రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని పేస్ట్ చేయాలి. అత్తయ్య వాళ్ళు ఎప్పుడైనా పెద్ద వంటలు చేయాలంటే ఇట్లానే బయట సెటప్ ఆల్రెడీ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక పెద్దది ఒక చిన్నది. సో మార్నింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ చాలా ఎండ ఉండడంతో ఇంకా ఈవినింగ్కి పోస్ట్పోన్ చేసి ఉండే. ఇక్కడ 1 లీటర్ ఆఫ్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాము. ఇందులోనే మనం డ్రైన్ చేసిన చికెన్ని నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. మ్యాటీని అక్కడ ఎందుకు కట్టాము అంటే ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చిందనమాట. ఆ తడి వాటర్ పడుతుంది అండ్ ఆల్సో అక్కడ స్టవ్ ఉంది కదా ఎందుకు అని చెప్పి ఇంకా అక్కడ కట్టాము. అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ కలెక్ట్ చేస్తున్నాము. ఒక్కసారి చికెన్ అంతా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఇవన్నీ మనం ఆ వేడి నూనెలో వేసేస్తామన్నమాట. సో నెమ్మదిగా ఇప్పుడు కొంచెం కొంచెం చికెన్ వేసి అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చాలా చాలా టైం పడుతుంది. అండ్ మా మామయ్య ఓపికతో చాలాసేపు దాన్ని అట్లా ఫ్రై చేస్తూనే ఉన్నారు అనమాట. ఏమైంది మ్యాటీ? ఉండు, వస్తున్నా. 2 minutes అంతే. వెయిట్ 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 మ్యాటీ. ఇంట్రెస్టింగ్. ఇంకా గోల్డెన్ బ్రౌన్ రావాలి కదా. తక్కువ టైం పడతా. మ్యాటీకి డిన్నర్ మా దగ్గరే. ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ని కొంచెం తీసి అందులో రైస్ కలిపి పెట్టారు. చాలా యమ్మీగా ఉన్నట్టుంది. ఫాస్ట్గా తినేసింది. అంటే ఏం తింటున్నావు? పద వెళ్దాం ఇక. చలో. చాలాసేపటికి మొత్తం చికెన్ అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేశారు.
ఇప్పుడు తీసేసిన అదే ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని కూడా కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఫైనల్లీ అన్ని ఇంగ్రీడియంట్స్ బైండ్ చేసే టైం అయింది. సో ఇప్పుడు ఆ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసాం కదా, మళ్ళీ అందులోనే చికెన్ ఏదైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పెట్టామో అది యాడ్ చేసేయాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్లో అందులో వేసి కొంచెం నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి. సో దాట్ మొత్తం ఆ పేస్ట్ అంతా ఆ చికెన్ పికిల్కి పడుతుందన్నమాట. కాసేపు చికెన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్లో ఫ్రై అయ్యాక 150 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 150 గ్రామ్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసి కలపాలి బాగా. సాల్ట్ అండ్ కారం వేసాక కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర మెంతుల పొడి అండ్ కొంచెం ఆవాల పిండి వేయాలి. దీంతోపాటు కొంచెం ధనియాల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇక్కడ నేను వెయిట్ ఎందుకు చెప్పట్లేదు అంటే మా అత్తయ్య ఆమె హ్యాండ్తో ఎంత క్వాంటిటీ సరిపోతుందో ఆ 3 kgs పికిల్కి ఆ క్వాంటిటీ తీసుకుని మిక్స్ చేశారు. బట్ మన ఇష్టం అది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అన్నది. గరం మసాలా ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే అది తక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు అన్నమాట. చికెన్ పికిల్ అయిపోయింది ఫైనల్లీ. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చికెన్ పికిల్ని కొంచెం కూల్ అయ్యాక లెమన్ జ్యూస్ అనేది మనం యాడ్ చేస్తే ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట చికెన్ పికిల్. ఇక్కడ అరౌండ్ 10 to 12 లెమన్ తీసుకున్నాము. దాని జ్యూస్ తీసుకుని చికెన్ పికిల్లో యాడ్ చేసామన్నమాట. తప్పకుండా లెమన్ జ్యూస్ అనేది మనం పట్టిన చికెన్ పచ్చడి చల్లారాకే వేయాలి, లేదంటే చేదుగా అవుతుందంట. సో డోంట్ ఫర్గెట్ దాట్, చల్లారాకే వేయాలని మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొంచెం కలిపాక ఒక 1 hour తర్వాత ఐ టేస్టెడ్ ఇట్. ఇట్ వాజ్ సో యమ్మీ, చాలా చాలా బాగుంది. హోప్ యూ గైస్ ఎంజాయ్ ది ప్రాసెస్. ఆల్సో మ్యాటి యొక్క అల్లరి మీరు కూడా ఇలా చికెన్ పచ్చడి పట్టుకొని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.